హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వంకాయ బజ్జీ లేదా వంకాయ పచ్చడి అని కూడా అనొచ్చు. ఇది రాగి ముద్దకు సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కాసింత ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, టమోటా, వంకాయ ముక్కలు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత చివరిలో కొంచెం చింతపండు కూడా వేశాను. ఇది ఇవన్నీ చల్లగా అయ్యేలోపు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కలిపేసామంటే గ్రైండ్ అవ్వవు కాబట్టి ముందుగా అయితే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇవి చల్లగా అయిపోయాయి. వీటిని మిక్సీలోకి తీసుకొని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం రోటిలో పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఓకేనా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ పచ్చడితో పాటు రాగి ముద్దని అలాగే 2 రకాల వేపుళ్ళతో సర్వ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్